నమస్తే సార్. సో, నమస్తే అమ్మ, చెప్పు. ఈ సక్సెస్‌ని మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇది పద్మశ్రీ రావడం అనేది చిన్న విషయం అయితే కాదు. మీకెంతో ఎక్స్‌పీరియన్స్ అండ్ మీ హార్డ్ వర్క్ అంతా దీంట్లో కనిపిస్తుంది. సో, దీన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఇది వస్తే బాగుంటుందనే ఆలోచన నాకు కూడా అనిపించింది, కానీ వస్తుందనే గ్యారంటీ నాకు లేదు. కానీ వచ్చింది. చాలామంది మీకు ఎప్పుడో రావాల్సిందని ఇంత లేటుగా వచ్చింది అంటే నేను చెప్పా, ఇది భారతదేశం యావత్తుకి సంబంధించిన ఇది. నేనంటే ఇక్కడ తెలుగు వాళ్ళకి అందరికీ తెలుసు, కానీ బాంబేలో ఉన్న వాళ్ళకి, ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఇంతమందిలో లేట్గా వచ్చినా లేటెస్ట్గా వచ్చిందని నేను ఫీల్ అవుతున్నా. లేట్గా వచ్చిందని నేను ఎప్పుడూ అనుకోవట్లేదు. పద్మశ్రీ వచ్చిన తర్వాత మీకు ముందుగా ఫోన్ చేసి మీకు కంగ్రాచులేషన్స్ తెలిపిన వ్యక్తులు ఎవరంటే ఏం చెప్తారు? ఓ రోజు మార్నింగ్ లేచి వాకింగ్కి వెళ్ళాను. వాకింగ్కి వెళ్తాంటే ఫోన్ మోగింది. ఫోన్ మోగిన తర్వాత రోజు ఇప్పుడు తెలియని బోర్డులు ఎన్నో వస్తాయి, కొన్ని అవాయిడ్ చేస్తాం. అలాగే ఒక పేరు లేని ఒక ఫోన్ వచ్చింది. ఎవరో వచ్చారు, లైన్ పెట్టేసి కట్ చేసి జేబులో పెట్టాం. మళ్ళీ రింగ్ అయింది. ఎవరో మరి ఇంపార్టెంట్ అయ్యి ఉండదు, మళ్ళీ చేశాడని చెప్పి మళ్ళీ ఫోన్ ఎత్తాను. ఫోన్ ఎత్తే మురళీమోహన్ గారా మాట్లాడేది అన్నారు. అవునండి అన్నారు. మాగంటి మురళీమోహన్ గారా అన్నారు. అవునండి అన్నారు. మీది ఏలూరా? అవునండి అన్నారు. మీ నాన్నగారి పేరు మాగంటి మాధవరావు గారా? అవునండి అన్నారు. సరే ఇన్ని అడుగుతున్నారు, అది ఏంటంటే అసలు ఎందుకే మీరెవరండి అన్నారు. ఢిల్లీ నుంచి మాట్లాడుతున్నాము, హోమ్ డిపార్ట్మెంట్ నుంచి, హోమ్ మినిస్టర్ పేషి నుంచి మాట్లాడుతున్నామండి. మీకు పద్మశ్రీ అవార్డు వస్తే మీరు అంగీకరిస్తారా అన్నారు. అయ్యో, అంగీకరించకపోవటం ఏంటండి, ఇది చాలా ఆనందంగా ఒప్పుకుంటామండి అన్న. అలా కాదు, కొంతమంది మా అర్హతకి ఇది మించింది ఇవ్వలేదు, మీరు ఏదన్నా నాకు పద్మభూషణ్ రావాల్సిన నాకు పద్మశ్రీ ఇచ్చారు, నా వర్త్ ఏంటి ఇది అని చెప్పి కొంతమంది రిజెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. అది జరగకూడదు కాబట్టి మేము ఇట్లా ముందు అడిగి కన్ఫర్మ్ చేసుకుంటామండి అలా. నాకు అభ్యంతరం లేదండి, వస్తే చాలా సంతోషిస్తాను, గ్యారంటీగా యాక్సెప్ట్ చేస్తానండి అన్న తర్వాత ఇవాళ సాయంత్రం హోమ్ మినిస్టర్ గారు ప్రెస్లో అనౌన్స్ చేస్తారండి. అప్పటి వరకు మీరు ఎవరికి కూడా ఈ వార్త చెప్పడానికి లేదు, ఇంక్లూడింగ్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరికి చెప్పకూడదు, మీ ఆవిడకి చెప్పకూడదు, పిల్లలకి ఎవరికి చెప్పకూడదు. ఒకటికి కొంచెం అనుమానంగా అలాగేనండి, తప్పకుండానండి, చెప్పనండి అని మాట ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఉత్సాహం లోపల నుంచి తనుకొస్తుంది. ఇంట్లోనేమో భార్య పిల్లలు అందరూ ఉన్నారు. వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి చెప్పాలనే కోరిక మనసులో ఉంది, కానీ చెప్పలేను. ఇచ్చిన మాట తప్పుకోకూడదు అని అన్నా. సాయంత్రం 6 గంటలకు వస్తుంది కదా, 6 గంటలకి న్యూస్ వస్తే చదువుకున్న టైంకి మా అబ్బాయి అమ్మాయి వాళ్ళందరూ కూడా రవీంద్ర భారతిలో ఏదో ఫంక్షన్ ఉంది, పిలిచారు, అక్కడికి వెళ్తాను అన్నారు. మీరు వెళ్ళొద్దు, ఉండండి అని అనలేను. ఒకవేళ ఈ పొద్దున ఫోన్ చేసిన ఆయన మా బోగస్ చూసేమో, కొంతమంది ఏడిపిస్తారు కూడా చేస్తారు, అలాంటిదో ఏమో ఎందుకు వచ్చింది లేని ఎవరికి చెప్పరా. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మా ఆవిడ టీవీలో ఏదో సీరియల్లో ఏదో చూస్తా 6 అవుతుంది. ఒకసారి తనకు కూడా చెప్పలేదు కదా, ఒకసారి న్యూస్ ఒకటి చూడాలి, న్యూస్ పెడతానన్న. ఆగండి అయిపోవచ్చింది ఇది, ఇంక 10 నిమిషాల్లో అయిపోద్ది, అయిపోయిన తర్వాత చూసుకుందరు కానీ న్యూస్ అన్నాయి. మళ్ళీ కదలలేక అలా కూర్చొని సారథి స్టూడియో నుంచి మేనేజర్ ఉన్నాడు, ఆయన ఫోన్ చేశాడు. కంగ్రాచులేషన్స్ మురళీమోహన్ గారు అన్నాడు. దేనికి అన్న. మీకు పద్మశ్రీ అవార్డు వచ్చింది కదా అన్నారు. నీకెవరు చెప్పారు అన్న. ఏంటంటే టీవీలో వస్తుందండి, న్యూస్ వస్తుందండి అన్నారు. అప్పుడు మావిని ఆగాగు అని చెప్పి టీవీలో ఆన్ చేస్తే వస్తాను. అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది అనమాట. మళ్ళీ వెంటనే మా అబ్బాయికి అమ్మాయికి ఫోన్ చేసి మీరు అర్జెంటుగా వెనక్కి రండి, ఇప్పుడు ఈ న్యూస్ వచ్చింది. 350కి పైగా చిత్రాలు మీరు చేస్తున్నారు. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ యాక్టర్స్కి మీ ఎక్స్పీరియన్స్ పరంగా ఏం చెప్తారు? చాలా ఎక్సలెంట్ పీపుల్ వచ్చారు. అప్పట్లో మేము రొటీన్లో ఒక 10 సినిమాలు అయ్యాక కానీ దారిలో పడేవాళ్ళం కాదు. ఇవాళ వచ్చిన యాక్టర్స్ అందరినీ చూస్తుంటే ఫస్ట్ పిక్చర్లోనే ఎంత అద్భుతంగా చేసేస్తారు చెప్పడానికి లేదు. టెక్నాలజీ పెరిగింది. తర్వాత ఇవాళ వరల్డ్ వైడ్గా సినిమా రిలీజ్ అవుతుంది. చాలా బాగా చేస్తాను. టెక్నీషియన్స్ అలాగే చేస్తాను, ఆర్టిస్టులు కూడా బ్రహ్మాండంగా చేస్తారు.